నాన్ ఐటీ నుంచి ఐటీ జాబ్ తెచ్చుకోవడం ఎలా? నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను. నాకు ఐటీలో జాబ్ వస్తుందా లేదా? నాకు కోడింగ్ అంటే చాలా భయం. సో నేను ఐటీలో ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది? లైక్ ఎటువంటి జాబ్స్ అయితే నాకు సూట్ అవుతాయి? సో ఇలా వేరియస్ క్వశ్చన్స్ అడుగుతున్న మీ అందరికీ ఈ వీడియో అనేది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశాయనం పొడి. మీకు గనక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మాట్లాడాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా క్యాలెండర్ లోనే ఒక పర్టికులర్ టైం స్లాట్ ని బ్లాక్ చేసి మీరు నాతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీని తెలియజేసి దానికి ఒక బెస్ట్ సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. మీ క్వెరీ ఎటువంటి క్వెరీని అవ్వచ్చు, లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఫేక్ రిలేటెడ్ కానీ, లేకపోతే మీకు పిఎఫ్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, సో ఎనీ కైండ్ ఆఫ్ ఐటీ రిలేటెడ్ డౌట్స్ ఏమున్నా కూడా మీరు నాతో కనెక్ట్ అయ్యి నా సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక టాప్ మేట్ ద్వారా మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. సో ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. కృతి గుప్తా. సో కృతి గుప్తా అనే ఒక అమ్మాయి, సో తను బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశారనమాట. బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి బైజూస్ కంపెనీలోని 4 years ఒక ట్రైనర్ కింద ఆర్ లైక్ నాన్ ఐటీ రిలేటెడ్ జాబ్ అనేది చేస్తూ ఉండే. లే ఆఫ్స్ టైంలోనే తన జాబ్ పోవడం వల్ల తనకి ఏం చేయాలో తెలియక, సో తను ఎలాంటి కెరియర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది, సో నేను ఇదే కంటిన్యూ అవ్వాలా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలా అని ఒక కన్ఫ్యూజన్ ఉండేటప్పుడు తనకి ఎవరో సజెస్ట్ చేశారంట, నువ్వు మ్యాథమెటిక్స్ చేసావు కదా, నువ్వు ఎందుకు ఐటీ సైడ్ ట్రై చేయకూడదు అని చెప్పి. అలా సజెస్ట్ చేయడంతో తను దాని మీద అనాలిసిస్ చేసుకుంది. సో అనాలిసిస్ చేసుకున్న టైంలో తనకు తెలిసింది ఏంటంటే, ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి పైథాన్ నేర్చుకోవడానికి ప్రయత్నించింది. అయితే పైథాన్ లాంగ్వేజ్ లో కోడింగ్ అనేది తనకు చాలా కష్టంగా ఉండడంతో HTML వరకు నేర్చుకుని ఆపేసిందంట. అయితే చాలా మంది నీ ఓన్ గా నేర్చుకోవడం కన్నా నువ్వు ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ లో వెళ్ళి నేర్చుకోవాలంటే తన డేటా సైన్స్ కోర్స్ కోసం ఎంక్వైరీ చేసుకుని ఒక ఇన్స్టిట్యూషన్ లో జాయిన్ అయ్యింది. ఓకే, సో ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడే ముందు అసలు తిన కెరియర్ ఎలాగ తిను గ్రూమ్ చేసుకుంది అన్న దాని గురించి నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేదో ర్యాండమ్ గా తీసుకున్న స్టోరీ అయితే కాదండి. నేను తనతో కూడా కనెక్ట్ అయ్యి లింక్డ్ఇన్ లో కనెక్ట్ అయ్యి నేను మాట్లాడాను. బట్ తను ఇక్కడ రివీల్ చేయొద్దు, ఆ చార్ట్ అనేది పెట్టద్దు అన్నారు కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. మీకు కావాలంటే తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది నేను కింద యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లోని. మీరు కూడా తనతో కనెక్షన్ పెంచుకొని మీ డౌట్స్ ఏమున్నా కూడా తనని అడిగి తెలుసుకొని, కావాలంటే మీరు మీ కెరియర్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, లైక్ టెక్నాలజీ చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు తన దగ్గర గైడెన్స్ అనేది తీసుకుని కూడా మీరు ఒక ప్రాపర్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట. అయితే తిను మ్యాథమెటికల్ స్టూడెంట్ అయినప్పటికీ 4 years నాన్ ఐటీలో వర్క్ చేసింది. ఐటీ సైడ్ రావాలంటే కంపల్సరీ కోడింగ్ ఇంపార్టెంటా అన్న ఒక క్వశ్చన్ మార్క్లు ఉన్నప్పుడు విజువలైజేషన్ టూల్స్ లోని తనకి ఇంట్రెస్ట్ ఉండడంతో నేను ఎందుకు డేటా సైన్స్ నేర్చుకోకూడదు అని చెప్పి డేటా సైన్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేసింది అనమాట తను. సో ఈ డేటా సైన్స్ కోర్స్ లో మనకి మీ అందరికీ తెలిసిందే, స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, విజువలైజేషన్ టూల్స్ కానీ, డేటా హ్యాండ్లింగ్ కానీ, సో ఇలాంటి రిలేటెడ్ కాంబినేషన్ ఆఫ్ అన్ని కలిపే మన డేటా సైన్స్ కోర్స్ లో మనకు దొరుకుతుంది. సో ఆ కోర్స్ లో తను జాయిన్ అయ్యి అన్ని కాన్సెప్ట్స్ ప్రాపర్ గా నేర్చుకుని తను హార్డ్ వర్క్ చేసింది. ఏదో కోర్స్ లో జాయిన్ అయ్యాం కదా, డబ్బులు కట్టాం కదా అన్నట్టుగా కాకుండా తన కోర్స్లోని ఎఫర్ట్స్ పెట్టి ఆ కోర్స్ అనేది నేర్చుకుని తన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇంప్రూవ్ చేసుకుంది అనమాట. సో కోడింగ్ కంపల్సరీ తనకి డిఫికల్టీగా ఉన్నప్పటికీ కూడా తను ఓవర్కమ్ చేసింది. ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేసి తను కంప్లీట్ గా డేటా సైన్స్ సైడ్ కాకుండా బిఏ డెవలపర్ గా తనకు ఒక మంచి కంపెనీలో, రెప్యూటెడ్ కంపెనీలోని ద బెస్ట్ ప్యాకేజ్ తోటి జాబ్ అనేది వచ్చింది అనమాట. అయితే తిన చేసిన ఫోకస్ ఏరియాస్ ఏంటంటే, తిను మెయిన్ గా విజువలైజేషన్ టూల్స్ లోని చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయడం కానీ, నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, తను నాకు చెప్పింది ఏంటంటే రెజ్యూమే కూడా తను 4 to 5 రెజ్యూమేస్ అనేది మెయింటైన్ చేస్తుందంట. మోర్ ఓవర్ 500 కంపెనీస్ కి తను 500 జాబ్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకుంది. తను అన్ని కంపెనీస్ అప్లై చేసుకున్న తర్వాత తనకు ఆపర్చునిటీ అనేది వచ్చింది అనమాట. ఇన్స్టిట్యూషన్ ద్వారా ఆపర్చునిటీ రాలేదా అంటే, ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చినప్పటికీ కూడా తినంతటి తను బయట ప్రయత్నించిందంట. సో ఎక్కడా కూడా తిను వెనకడుగు వేయలేదు. చాలా మంది తన్ని డిస్కరేజ్ చేశారు, లైక్ నీకు సెట్ అవ్వదు ఇది, నువ్వు ముందుకు వెళ్ళలేవు అన్నట్టుగా డిస్కరేజ్ చేశారంట. చేసినప్పటికీ కూడా తన డౌట్స్ ఏవైతే ఉన్నాయో తన యొక్క ట్రైనర్ దగ్గర క్లారిఫై చేసుకుని, మిస్టేక్స్ ఏవైతే చేస్తుందో దాన్ని కరెక్ట్ చేసుకుని తన ప్రయత్నం అనేది ఆపకుండా కంటిన్యూ చేసింది అనమాట. ఇది మీ అందరికీ షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం ఎంతో మంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వింటాము, బట్ విని వదిలేస్తాం అనమాట. ఏదైనా కూడా మన సైడ్ నుంచి మనం 100% ఎఫర్ట్స్ పెడితేనే మనం ఒక రిజల్ట్ అనేది చూడగలం. సో ఆ విధంగా మీరు పెట్టి చూస్తేనే మీకు రిజల్ట్ అనేది వస్తుందని చెప్పడం కోసమే నేను ఇది ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను
చేస్తున్నాను అనమాట. సో తను ఎంత మ్యాథమెటికల్ బిఎస్సి స్టూడెంట్ అయినప్పటికీ కూడా నాన్ ఐటీలోని టీచింగ్ ప్రొఫెషనల్లో ఉండి బైజూస్ మీకు తెలిసిందే ఎట్లాంటి వర్క్ ఉంటుందని చెప్పేసి సో దాంట్లో చేసి లే ఆఫ్లో తన జాబ్ పోయిన తర్వాత తను గవర్నమెంట్ జాబ్స్ కి వెళ్ళాలా ఐటీ సైడ్ వెళ్ళాలా అన్న ఒక డైలమాలో ఉన్నప్పుడు తీసుకున్న ఒక డెసిషన్ అనమాట ఇది. ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు తను ఎంక్వైరీ చేసుకున్న దాంట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ తనకు వచ్చినప్పటికీ కూడా తను చూస్ చేసుకుంది ఓడిన్ స్కూల్ అనమాట. ఓడిన్ స్కూల్ చూస్ చేసుకోవడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను. చాలా మంది ఓడిన్ ఇలా ఉంది అలా ఉంది అని అంటున్నారు. నేను దాని అన్నిటికీ కూడా అడ్రస్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో నేను మీకు విత్ ప్రూఫ్ నేను ఆన్సర్ ఇస్తాను అనమాట. సో ఈ వీడియోలో నేను జస్ట్ ఓన్లీ కృతి గురించి చెప్పాలనుకుంటున్నాను. సో కృతి ఏం చేసిందంటే ఓడిన్ స్కూల్లో జాయిన్ అయింది, ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకుంది, తన పర్సనాలిటీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్రూవ్ చేసుకుంది, సబ్జెక్ట్ పరంగా తను ఇంప్రూవ్ చేసుకుంది. మోర్ దెన్ 500 కంపెనీస్ కి తను జాబ్ అప్లికేషన్స్ పెట్టుకుందంట. ఇది నేను చెప్తున్నాను అన్న విషయం కాకుండా మీరు కావాలంటే తనతో లింక్డ్ఇన్ కనెక్షన్ పెంచుకుని కూడా మీరు అడగచ్చు. తన ఎన్ని కంపెనీస్ కి తను అప్లై చేసింది, తను ఎటువంటి డిఫికల్టీస్ ఫేస్ చేస్తుందని కూడా మీరు అడగచ్చు అనమాట. సో అన్ని అప్లికెంట్స్ పెట్టుకున్న తర్వాత తనకి బిఏ డెవలపర్ గా ఆపర్చునిటీ అనేది వచ్చింది. తను బిఏ డెవలపర్ గా డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నప్పటికీ కూడా బిఏ డెవలపర్ గా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తనకి విజువలైజేషన్ లోని ఆ ఇంట్రెస్ట్ అనేది ఉందంట. తనకి డేటా హ్యాండ్లింగ్ లోని ఆ డయాగ్రామ్స్ వేయడం కానీ, మీకు తెలుసు పవర్ బిఐ టూల్స్ లో ఏమేమి చేస్తామో, సో దాంట్లో ఇంట్రెస్ట్ ఉండడంతో తను అదే ఆప్ట్ చేసుకున్నాను. నాకు వేరే ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి, బట్ నా ఇంట్రెస్ట్ ఇది కాబట్టి నేను ఇది ఆప్ట్ చేసుకున్నానని చెప్పారు తను. ఆ పొజిషన్ తనకి రావడానికి 500 కంపెనీస్కి అప్లై చేయడానికి ప్రతి కంపెనీకి తను ఒక డిఫికల్టీ ఏం ఫేస్ చేసిందంటే ఈజీగా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చేవి కాదంట. అలా అని చెప్పి చాలా మంది ఏం సజెస్ట్ చేశారంటే నువ్వు ప్రతిసారి నీ రెజ్యూమే అనేది జాబ్ డిస్క్రిప్షన్ బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పారంట. కానీ తను చేసింది ఏంటంటే కామన్ గా తను ఏ జాబ్ కి అప్లై చేయబోతుందో ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కామన్ గా అడిగేది ఏదైతే ఉండిందో దానికి ఒక రెజ్యూమే, అలా తను ఒక 5 రెజ్యూమేస్ అనేది రెడీ చేసుకుని బేస్డ్ ఆన్ ద జాబ్ రిక్వైర్మెంట్ తన రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేస్తూ ఉండేదంట. సో లాస్ట్ గా ఏంటంటే తను ప్రాజెక్ట్స్ ఎలా చేశారు అని అడిగాను నేను. లైక్ మీకు అసలు ఐటీ సైడ్ ఎక్స్పీరియన్సే లేదు కదా, మీకు ప్రాజెక్ట్స్ ఎలా అని అంటే ఓడిన్ స్కూల్ వాళ్ళు ప్రాజెక్ట్స్ లో కూడా చాలా హెల్ప్ చేశారు తనకి. వాళ్ళు ఇంటర్నల్ ప్రాజెక్ట్స్ లో చేపించారు. సో నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నాకు గెయిన్ అవ్వడానికి లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉండిందో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడానికి అని చెప్పి షేర్ చేశారన్నమాట. సో మీకు దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా నేను ఎందుకు ప్రతిసారి ఓడిన్ స్కూల్నే నేను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నానని చెప్పి. ఎందుకంటే ఓడిన్ స్కూల్లో మాత్రమే మనకి లైవ్ ఇన్స్ట్రక్టెడ్ ఎల్ఈడి కోర్స్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ దగ్గర మనకి మోర్ దెన్ 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు. కోర్స్ యొక్క హైలైట్స్ చూసుకున్నట్టయితే మనకి వీళ్ళ దగ్గర 115+ లైవ్ సెషన్స్ ఉన్నాయి, 530+ సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్, 230+ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్, 60+ ప్రాక్టీస్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్, డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్, ల్యాబ్స్ ఫర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, లైవ్ డౌట్ క్లారిఫికేషన్స్. ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి అడిషనల్ గా వాళ్ళు కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ బిల్డింగ్, వర్క్షాప్స్ అండ్ వర్క్ ప్లేస్ బిహేవియర్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కోర్స్ మీరు కనుక ఆప్ట్ చేయాలనుకుంటే వీళ్ళ యొక్క నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసరికి 30th March 2024 నుంచి స్టార్ట్ అవబోతుంది. కోర్స్ ఫీ వచ్చేసరికి 75,000+ GST. ఉమెన్స్ డే ఆఫర్ కింద వీళ్ళు 10,000 ఆఫ్ చూపిస్తున్నారు అన్నమాట. అది ఓన్లీ ఫస్ట్ 100 seats కి మాత్రమే. ఈ 100 seats లో మీరు కూడా ఒక సీట్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక 5,000+ GST పే చేసి రిజర్వ్ చేసుకోవాలి. ఇంత అమౌంట్ మేము ఎలా పే చేయగలను అనుకునే వాళ్ళకి నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, స్టార్టింగ్ ఎట్ 6,392. ఇది ఈఎంఐ ఆప్షన్ మనకి మంత్స్ వచ్చేసరికి 3, 6, 9, 12 months ఆప్షన్స్ ఇచ్చారనమాట. మీరు కూడా డేటా సైన్స్ కోర్స్ ఆప్ట్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లోని వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ అండ్ కమెంట్ సెక్షన్ లో కూడా నేను పిన్ చేసి పెడతాను. ఆ లింక్ కనుక క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైనా ఉంటే అది యాడ్ చేసి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని కనుక మీరు ఇస్తే మీకు ఓడిన్ స్కూల్ నుంచి మెంటర్ ఆర్ కోఆర్డినేటర్ అనే వాళ్ళు కాల్ చేస్తారన్నమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగి క్లారిఫై చేసుకొని మీ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాతే మీరు ఈ కోర్స్ని ఆప్ట్ చేసుకోవచ్చు అనమాట, అది మీకు సూట్ అవుతుందంటే కనుక.
సో కృతి గుప్తా లాగా మీరు కూడా మీ కెరియర్ ని మార్చుకోవాలి, ఒక మంచిగా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే గనక డేటా సైన్స్ కోర్స్ ఆప్ట్ చేసుకోవాలనుకుంటే ఓడిన్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేశాను. మీరు వాళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ యూజ్ చేసి డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు. రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేసి మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అనమాట. హోప్ ఈ వీడియో నేను ఏదైతే చేస్తున్నానో జస్ట్ నాట్ ఫర్ ఏ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్ కాదు. ఇది ఆ అమ్మాయితో నేను కనెక్ట్ అయ్యి నేను మాట్లాడిన తర్వాత డిస్కస్ చేసిన తర్వాత పాయింట్స్ అన్ని వ్యాలిడ్ గా ఉందో లేదో చూసిన తర్వాతనే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా తన యొక్క లింక్డ్ఇన్ ఐడి కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. మీరు కనెక్షన్ పెంచుకుని ఒక ర్యాండమ్ పర్సన్ లాగా మీరు తన అడిగి తన యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు తీసుకోవచ్చు. మీరు తన యొక్క లింక్డ్ఇన్ పోస్టులు చూసినా కూడా మీకు అర్థమవుతుంది తన బెనిఫిట్ అయ్యిందా లేదా అని చెప్పేసి. మనం ఒక 100 మెంబర్స్ జాయిన్ అయితే 100 మెంబర్స్ బెనిఫిట్ అవుతారా అనేది కాదు. ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో, స్మార్ట్ వర్క్ చేస్తారో వాళ్ళకి కంపల్సరీ సక్సెస్ అనేది చూస్తారు. సో ఇది అందరికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందన్న ఒక హోప్ తోటి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.